సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో దారుణం జరిగింది. వృద్ధునిపై మానవత్వం లేకుండా ఓ మహిళ దాడి చేసింది. గ్రామ పంచాయతీ రోడ్డు కబ్జా చేసి వృద్ధుడు ఇంటి ముందు ట్రాక్టర్తో రాళ్లు పోశాడు మహిళ భర్త శ్రీనివాసరావు. ఇదేంటని అడిగితే దాడికి పాల్పడ్డారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ వృద్ధుడు. మేము వచ్చినామని చెప్తే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళని ఎట్టబడితే అట్లా తిట్టింది. ఆయన వెళ్ళిపోయాడు. ఎంపీడీఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ ఇస్తే మేడం నిన్న వచ్చారు. ఒక వారం పట్టిందమ్మా, కొద్దిగా మీరు ఇబ్బంది పడొద్దు, 4 రోజులు ఆగండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం ఆగకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు నేను కూడా లేను, నేను నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాను, నర్సింగ్ స్టాఫ్. నేను పొద్దున మా భర్త బయటకు వెళ్ళిపోయిండు. వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. వాళ్ళ నగరికంటి శ్రీనివాసు భార్య బిడ్డ వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ రాళ్ళు వేసుకుంటా అక్కడ దాడి చేసుకుంటే మా మామయ్య గారిని గల్లాబట్టి వృద్ధాప్యంలో ఉండండి. ఆయన చచ్చిపోతే ఏమవుతుంది? చాలా సార్లు కూడా మేము ఏది చేసినా ఏది చేయడానికన్నా సిద్ధమే, సంపుతం గింపుతాం అని ఎన్నో మాటలండి. ప్రతి నిమిషం మేము సత్తు బతుకునే ఉన్నాం. ఎంత బాధపడుతున్నాం, ఎంత పెడుతున్నా మాకు తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు కదా. పొద్దున్నే టాటర్ తెచ్చారండి. నేను టాటర్ రాయి మొత్తం తోలటానికి తీసుకొచ్చారు. నేను అడ్డం పోయి టాటర్కి అడ్డం పోయినా నన్ను బట్టి గుంజారు. ఆడమనిషి గుంజి నన్ను బయటికి లాగి తక్కువ కాసారు. దేనికి అసలు ఎవరు వాళ్ళు? మా తమ్ముడు వాళ్ళు. అక్కడ పక్క మా ఇల్లు మా ఊరు ఒక ఇల్లే, ఒక గేట్. ఎక్కడ గొడవ వచ్చింది మీకు? చోటు కాడనే, నడిచే చోటు కాడ గొడవ వచ్చి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయింది. నడవలేకుండా గట్నే నడుతున్నాం రాళ్ళంగా. పొద్దున టాటర్ తీసుకొచ్చి రాసుకొచ్చి తోలుతారు. నేను అడ్డం పోయినా, కంకర రాజు తోలుతారు. నేను అడ్డం పోయినా. అడ్డం పడితే ఆ అమ్మాయి ఆడమడిచి నన్ను బట్టి గల్లా బట్టి గుంజి తక్కువ నన్ను పక్కకు గుంజి తక్కువ కార్చారు. కారితే నేను పక్కకే వస్తానా. వాళ్ళు 3 4 నేను ఒక్కనే. వాళ్ళు నేను వేస్తా ఉంటే వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేస్తారు. ఇక ఇట్నే సరిపోయింది. ఇక వచ్చి గల్లా బట్టి గుంజిండు. గల్లా బట్టి ఆడ మనిషి గుంజింది. ఆ పేరు నగరికంటి సురేష్. నా పేరు నగరికంటి సురేష్ అండి. మాది అనంతగిరి మండలం. మా ఇంటి ముందు అక్రమంగా రాళ్ళు తోలి మమ్మల్ని బాగా భయపెట్టి మిమ్మల్ని సంపుతం గింపుతామని బెదిరిస్తారు. మా నాన్నకి 70 సంవత్సరాలు ఉన్నాయి. ముసలను పట్టుకొని కూడా గల్లా బట్టి ఊపి ఎట్లా బట్టి అట్లా చేసి ఇంటి ముందు మొత్తం కంకర తోలేశారు. టాటర్ తీసుకొచ్చి ఇంటి ముందు కంకర తోలారు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గృహశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చిండు. ఆ యామలు ఇల్లు కట్టుకున్నాం మేము. ఇప్పుడు మాకు వాళ్ళకి మాటలు లేవని, మీరు ఎప్పటి నుంచి అడగటానికి తీయలేదని చెప్పేసి మమ్మల్ని భయపెడతారు బాగా. నగరికంటి శ్రీనివాసరావు, నగరికంటి సుజాత. పోలీస్ స్టేషన్ ఈరోజు కంప్లైంట్ ఇచ్చామండి. మా ఇంటి ముందు కంకర తోలినాక ఎస్ఐ గారు వచ్చి చూసుకొని పోయాడు. రేపు మాట్లాడుతాం.